చెప్పండి నాన్న. మళ్ళీ 1 year తర్వాత వనభోజనానికి సెకండ్ టైం వచ్చామండి. అదే అంటున్నా, మీద కవర్ వేసుకుంటాం. ఎక్కడ కూర్చుందామని మేము చూస్తుంటే ఇక్కడ గడ్డి ఎక్కువగా ఉంది, గుచ్చుకుంటుందేమో అని మా అక్క ఫస్టే కూర్చొని చూస్తుందండి. ఫైనల్ గా ఒక ప్లేస్ అయితే సెలెక్ట్ చేసుకొని కూర్చున్నాము. అందరికంటే ఫస్ట్ మేమే వచ్చేసాము, అందుకే మేమే కనిపిస్తున్నాము. కాసేపు అయ్యాక మిగతా అందరూ కూడా కనిపిస్తారు. లాస్ట్ టైం కంటే ఈసారి వనభోజనాలు చాలా తక్కువ మంది వచ్చారు, కానీ చాలా ఎక్కువగా ఎంజాయ్ చేశాము, చాలా ఎక్కువగా ఆటలాడుకున్నాము. ఇదేంది మస్తు చిన్న చిన్న పిల్లలు ఎక్కుతున్నట్టున్నారు. చూడండి, డక్స్ చిన్న చిన్న పిల్లలు ఎక్కాలి, కానీ వీళ్ళు ఎక్కారు. సో వీళ్ళని అన్నాను, మీరు ఎక్కితే అది విరిగిపోతుందని. చూడండి మేము ఎంత చిన్న పిల్లలు, మస్తు చిన్న పిల్లలు, అందుకే అది అసలు జరుగుతలేదు కూర్చున్న కంచెలి. కాసేపు అక్కడక్కడ తిరిగాము. పిల్లలు ఆకలేస్తుంది అనేసరికి ఫస్ట్ తినేసి తర్వాత తిరుగుదాం అనుకొని అందరం తినడానికి కూర్చున్నాం. చాలా మంది వచ్చారు, కాకపోతే ఎవరికి వారు గ్రూప్ లాగా చేసుకొని భోజనాలు అయితే చేశారు. తర్వాత అందరం కలిసి ఆటలాడాము. సో ఈసారి కూడా నాన్ వెజ్ బయటికి వెళ్ళినాక ఇక వెజ్ ఎలా ఉంటుంది, చికెన్ 65, మటన్, చపాతీ, రైస్ ఇలా అందరం తెచ్చుకున్నవి అందరం షేర్ చేసుకొని తింటుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. ఇంట్లో ఎప్పుడు తింటాము మన ఫ్యామిలీతో కలిసి, ఇలా అందరితో కలిసి తింటూ ఉంటే ఆ కిక్కే వేరే. భోజనాలు అయ్యాక మేము చాలా పెద్ద పనే చేసాము. పెద్ద పిల్లలు ఎక్కితే విరగలేదు కదా అని మేము కూడా ట్రై చేసాము. చాలా రోజుల తర్వాత ఎక్కి అసలు తిరుగుతుంటే ఆ ఫన్ చెప్పలేమండి. మధ్యలో కూర్చున్నావిడ అసలు వామిటింగే చేసేసుకుంది. చూడండి, అది ఎక్కేసాము. ఇక సీసా ఎందుకు ఎక్కకూడదని మా అక్కలిద్దరు ఎంత బాగా కూర్చున్నారు. మనము తగ్గేదే లేదని నేను ఇంకో స్పాట్కి వెళ్ళిపోయాను. చూడండి ఎంత బాగా ఎక్కుతున్నానో. మధ్యలో ఇరుక్కుంటామేమో అనుకున్నాము, కానీ సాఫ్ట్ గానే ల్యాండ్ అయ్యాము. అసలు అక్కడికి వెళ్ళాక ఒక్కసారిగా అందరం చిన్న పిల్లలం అయిపోయామండి. మొత్తం అన్ని చిన్న పిల్లలు ఆడేవన్నీ ఆడేసాము. ఒక్కటి కూడా వదిలిపెట్టలేము. అసలు చిన్నప్పుడైనా ఇవన్నీ ఆడామే లేదో అనిపిస్తుంది. అసలు ఎప్పుడు ఆడామో కూడా గుర్తులేదు. ఉయ్యాల ఊగితే చాలు అంత ఓల్డ్ సాంగ్ అయినా అదే పాట గుర్తొస్తుంది. ఏంటనుకుంటున్నారు మీరు? అదేనండి, సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా చిన్నారి చిలకమ్మ. ఫైనల్ గా కొన్ని రీల్స్ చేద్దాం అనుకున్నాము. ఇంత ఈజీ రీల్ అయినా ఇన్ని టేక్లు తీసుకోవడం అంటే మాకే చెందుతుందేమో. రీల్స్ చేసేటప్పుడు ఆ ఫన్నే వేరు. ఈసారి సంగీత్ కుర్చీలో మగవాళ్ళు బాగా ఎంజాయ్ చేశారండి. ఫైనల్ గా అందరం కలిసి డాన్స్ చేయకపోతే ఆ ఫినిషింగ్ ఎలా వస్తుంది చెప్పండి. ఇక చూసుకోండి, నైట్ అయినా సరే అందరము డాన్స్ తిన్నదరిగే వరకు కుమ్మేసాము. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కమెంట్ చేసి చెప్పండి. ఇక మళ్ళీ ఎప్పుడు వస్తాయో ఇలాంటి రోజులు చూద్దాం. ఓకే, బాయ్ బాయ్.